ఏథర్ చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డేట్ ఫిక్స్, పెరగబోతున్న ఎంజీ జెడ్ఎస్ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు, టాటా ఎలక్ట్రిక్ కార్కి 5 స్టార్ రేటింగ్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే బిఏవి ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం బిఏవి ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా బిఏవి ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈఎల్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మన ప్రీవియస్ గా కూడా చాలాసార్లు మెన్షన్ చేయడం జరిగింది. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ ఆఫర్ చేస్తున్న ఏథర్ రిస్టా ఎలక్ట్రిక్ స్కూటర్నే కాకుండా త్వరలోనే ఈఎల్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారని చెప్పడం జరిగింది. ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కమ్యూనిటీ డే రోజున లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఏథర్ కమ్యూనిటీ డే ఆగస్ట్ నెల ఎండ్ లో అయితే ఉండబోతుంది అనమాట. ఆ నెలలోనే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయబోతున్నారు. రెండో విషయం ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ సాఫ్ట్వేర్ ని కూడా అప్గ్రేడ్ చేయబోతున్నారు. ఏథర్ 7.0 స్టాక్ వర్షన్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే మనకి ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా చూసుకున్నట్లయితే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు రెస్తా వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే ఐపీఓకి వచ్చిన తర్వాత ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇలాంటి కొత్త స్టెప్స్ అయితే తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టబోతున్నారు. దాంతో పాటుకి ఏథర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఏథర్ గ్రిడ్ ని కూడా అప్గ్రేడ్ చేయబోతున్నారు. ప్రెసెంట్ అయితే ఏథర్ గ్రిడ్ వద్ద ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని నిమిషానికి 1.5 కిలోమీటర్ల చొప్పున అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మరింత ఫాస్ట్ ఛార్జ్ చేసే విధంగా అప్గ్రేడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ అయితే టాటా హ్యారియర్ రివ్యూ ఎలక్ట్రిక్ కార్ కి బి ఎన్క్యాప్ రేటింగ్ 5 స్టార్ రావడం జరిగింది అనమాట. బి ఎన్క్యాప్ ఏదైతే ఉంటుందో భారతదేశ నార్మ్స్ ప్రకారం ఈ కార్ ని సేఫ్టీ పరంగా టెస్ట్ అయితే చేస్తారు. గుద్దడం ఇలాంటివన్నీ చెక్ చేసిన తర్వాత దాని రేటింగ్ అయితే డిసైడ్ చేస్తారు. దాంట్లో బి ఎన్క్యాప్ రేటింగ్ ఇప్పుడు టాటా హ్యారియర్ రివ్యూకి 5 స్టార్ రేటింగ్ రావడం జరిగింది. ప్రీవియస్ గా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు హ్యారియర్ రివ్యూ ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. 627 కిలోమీటర్ రేంజ్ అనమాట. రీసెంట్ గా ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఆల్ వీల్ డ్రైవ్ సంబంధించిన ప్రైజెస్ కూడా రివీల్ చేయడం జరిగింది. బేస్ ప్రైస్ వచ్చి 21.49 లక్షల రూపాయలకి అయితే మార్కెట్ లోకి అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ మీద టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే నథింగ్ బట్ 15 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనమాట. దాంతో పాటుకి ఎలక్ట్రిక్ కార్ లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎల్ఈడి కాన్సెప్ట్లో ఆ డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ డిస్ప్లేలో కొత్త రకమైన డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. దాంతోపాటుగా లెవెల్ 2 అడాస్ కానివ్వండి 480 వ్యూ కెమెరాని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇలా చాలా వరకు సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళు తమ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్స్ కోసం బ్యాస్ లో కొత్త ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. లైట్ అనే ఒక ప్లాన్ బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద, అంటే వీళ్ళు బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఇస్తున్నారు కానీ అది ఓన్లీ స్వాపింగ్ స్టేషన్ వద్ద మాత్రమే మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ స్వాపింగ్ స్టేషన్ వద్ద ఎవరైతే బ్యాటరీని స్వాప్ చేసుకుంటారో వాళ్ళ కోసం 678 రూపాయల ప్యాక్ తో లైట్ అనే ఒక పేరుతో కొత్త ప్యాక్ తీసుకొచ్చారు. ప్లస్ 18% GST, అంటే ఓవరాల్గా 800 రూపాయలకి అయితే ఈ కొత్త ప్యాక్ వస్తుంది అనమాట. ఈ 800 రూపాయలకి కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న స్వాప్స్ ఏంటంటే 12 స్వాప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, లేదా 20 కిలోవాట్-అవర్ల వరకు కెపాసిటీ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది ముందు వస్తే దాని వరకు అయితే ఈ లిమిట్ అయితే ఉంటుంది. వన్స్ ఈ పర్టికులర్ ఈ స్వాప్స్ని కనుక సర్పాస్ చేసి ఇంకొక ఎడిషనల్ స్వాప్ చేస్తే కనుక ఒక స్వాప్కి 180 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తామని చెప్పి హోండా కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ప్రీవియస్గా కూడా హోండా కంపెనీ వాళ్ళు ప్యాక్స్ అనేది రిలీజ్ చేస్తారు, బట్ కొంచెం ఎక్కువ డబ్బులు అనమాట. 1999 రూపాయల ప్యాక్స్, ఇంకా ఎక్కువ రూపాయల సంబంధించిన ప్యాక్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక ఓవరాల్ ప్రైస్ 800 రూపాయలతో అయితే ప్యాక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇక హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీని ఎక్స్షోరూమ్ ధర 1,17,000 రూపాయలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ల యొక్క ధరల్ని జూలై 1వ తారీఖు నుంచి అయితే పెంచబోతున్నారు అనమాట. ఒక్కొక్క కార్ ధర మీద ఓవరాల్ గా 1.5% వరకు రేట్లు అయితే పెరగబోతున్నాయి. ప్రజెంట్ ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళ స్టార్టింగ్ ప్రైస్ ఎంజీ కామెట్ టీవీ ధర 5 లక్షల రూపాయల నుంచి అయితే ప్రారంభమవుతుంది. అలానే ఎంజీ జెడ్ఎస్ఈవి ధర 13 లక్షల రూపాయల నుంచి అయితే ప్రారంభమవుతుంది. ఈ రెండు కూడా బ్యాటరీ యాజ్ సర్వీస్ ప్లాన్స్ అనమాట. విత్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ వీళ్ళు బేస్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ అయితే ఇలా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల రేట్లు 1.5% పెరిగితే కనుక ఉదాహరణకి ఎంజీ కామెట్ టీవీ యొక్క ధర సుమారుగా 6,500 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే మనకి ఎంజీ జెడ్ఎస్ఈవి ఎలక్ట్రిక్ కార్ల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రీసెంట్గానే ఎంజీ కంపెనీ వాళ్ళు తమ జెడ్ఎస్ఈవి ప్రీమియం వేరియంట్ మీద సుమారుగా
4 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ డిస్కౌంట్ తీసి మళ్ళీ పెరుగుతుందా, అయితే నార్మల్ ప్రైస్ మీద ఎడిషనల్ కాస్ట్ పెరుగుతుందా అనేది క్లారిటీ లేదు. కానీ సో జూలై 1వ తారీఖు నుంచి అయితే ఎలక్ట్రిక్ కార్ ధరలు పెరగబోతున్నాయి. ఒకవేళ ఎంజీ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఈ నెలలో తీసుకుంటే కొంత మేరకు మీకు అమౌంట్ అయితే సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 24/7 కస్టమర్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారనమాట. ఇది ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళ సర్వీస్లో మరింత స్ట్రెంథన్ చేసుకోవడం కోసం, కస్టమర్స్ మరింత చేరువవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా వీళ్ళు ఏమని మెన్షన్ చేస్తున్నారంటే గత లాస్ట్ 2 to 3 months వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన సర్వీస్ ఇష్యూస్ ఏదైతే వచ్చినాయో 90% సర్వీస్ ఇష్యూస్ని 72 గంటల్లోనే రిజాల్వ్ చేసినట్టుగా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకా మరింత దగ్గరగా కస్టమర్కి చేరుకోవాలనే ఉద్దేశం 24/7 కస్టమర్ సర్వీస్ని అయితే అందుబాటులో తీసుకొచ్చాయని చెప్పారు. అంటే 24 గంటల్లో ఏ ఇష్యూ వచ్చినా కూడా వీళ్ళ కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే స్పందించబోతుంది అనమాట. కస్టమర్స్కి అయితే ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఆఫర్ చేయబోతున్నారు. ఓబెన్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఓబెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. తాజాగా ఓబెన్ రార్ ఈజెడ్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ కూడా మార్కెట్లో తీసుకొచ్చారు. అలానే O100 అనే ఒక ప్లాట్ఫామ్తో త్వరలోనే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ లో ఎక్స్టెండెడ్ వారంటీ అప్ టు 8 years వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఆఫర్ చేస్తున్నారు. ఓబెన్ రార్ ఈజెడ్ లో అయితే కనుక 175 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు 1,30,000 రూపాయల ఎక్స్ట్రా కాస్ట్ తో. నెక్స్ట్ అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు భారతదేశంలో 1500 ఈవీ వర్క్షాప్స్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఎందుకు ఇన్ని ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సర్వీస్ పాయింట్స్ ఎందుకు తీసుకొస్తున్నారంటే సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈ వెటార్ అని మార్కెట్లో తీసుకురాబోతున్నారు. దానికి అన్ని రకాలుగా సిద్ధం కావడం కోసం 1500 సర్వీస్ పాయింట్స్ ని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 8,000 పైగా టచ్ పాయింట్స్ ని కూడా రెడీ చేసుకున్నారు. నథింగ్ బట్ వీళ్ళు అన్ని రకాలుగా కూడా సిద్ధమైనట్టుగా మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు అయితే సంకేతాలు అయితే ఇస్తున్నారు. మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా కొన్ని క్యాంప్స్ లాంటివి కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ కార్ల మెకానిక్స్ కింద అవ్వడానికి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని కూడా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఒక ప్రణాళికతోనే మార్కెట్లోకి రెడీ అవుతున్నారన్నమాట. వన్స్ ఒక ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఏమన్నా వస్తాయంటే సర్వీస్ పరంగా ఇప్పుడు కార్ మెకానిక్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు డీజిల్ కానీ పెట్రోల్ కానీ సిఎన్జీ లాంటి ఇష్యూస్ వస్తే రెగ్యులర్ మెకానిక్స్ చేసేచ్చు. బట్ ఈవీ పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే రెగ్యులర్ మెకానిక్స్ చేయడం అంత ఈజీ కాదనమాట. సో దానికోసమే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు లాంచ్కి చాలా నెలల ముందు నుండే ఒక ప్లాన్ వేసుకుంటా దానికి కావాల్సిన సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు. ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక మారుతి ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ కార్ లో 500 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఎలక్ట్రిక్ కార్ అయితే మనకి సెప్టెంబర్ నెలలో అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ అవబోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఛార్జ్ జోన్ కంపెనీ వాళ్ళు బెంగళూరులోని చిక్కన్హల్లిలో అతిపెద్ద ఛార్జింగ్ జోన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ 210 ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ మోస్ట్లీ ఎలక్ట్రిక్ కార్ల జోన్ కానివ్వండి లేకపోతే ఈవీ జోన్ అని కూడా అనుకోవచ్చు. సో స్పెసిఫిక్గా 210 ఛార్జింగ్ స్టేషన్స్లో ఏ కేటగిరీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దామండి. 80 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలానే 160 ఛార్జింగ్ అవుట్లెట్స్ అయితే ఉన్నాయి. 50 ఏసీ ఛార్జర్లు, 50 ఛార్జింగ్ అవుట్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం 4 మెగావాట్ల కెపాసిటీతో అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని అయితే ఏర్పాటు చేసామని చెప్తున్నారు. బట్ ఒక మినీ ఈవీ పార్క్ లాగా ఉంటుంది. అక్కడ అన్ని కూడా ఈవీస్ వచ్చి ఇక్కడ ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటాయి కనుక. సో ఎందుకు ఈ పర్టికులర్ ఛార్జింగ్ జోన్ ఏర్పాటు చేశారంటే అక్కడ ఫ్లీట్ ఆపరేటర్స్ కోసం, ఎయిర్పోర్ట్ సంబంధించి వచ్చే క్యాబ్స్ కోసం కానివ్వండి, లేకపోతే మన కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ బస్సులకు కానివ్వండి, ఎలక్ట్రిక్ ట్రక్కర్స్ కానివ్వండి, వీటన్నిటికీ సపోర్ట్ అయ్యే విధంగా ఒక ఛార్జ్ పాయింట్ లాగా వీళ్ళు ఛార్జ్ జోన్ వాళ్ళు అయితే ఈ పాయింట్ని తీసుకుని అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ వెహికల్స్ వచ్చి ఒక 35 నిమిషాల నుంచి 45 నిమిషాల్లోనే వెహికల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్పెయిన్ దేశానికి చెందిన నెర్వా కంపెనీ వాళ్ళు EX2 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఇది ఒక మ్యాక్సీ స్టైల్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. కాస్త హెవీగానే కనిపిస్తుంది. ఇందులో మనకి 11 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. పీక్ పవర్ వచ్చి 19 కిలోవాట్లు. దీంట్లో మనకి 130 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 7.83 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది BYD కంపెనీ వాళ్ళ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 180 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో ఎకో మోడ్, నార్మల్ మోడ్ అలాంటి స్పోర్ట్స్ మోడ్ ఉంది. ఎకో మోడ్లో 180 కిలోమీటర్స్ వరకు రేంజ్ వెళ్తుందని చెప్తున్నారు. అదే స్పోర్ట్స్ మోడ్లో 90 కిలోమీటర్ల వరకు రేంజ్ వెళ్తుందని చెప్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు 2 గంటలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే 8 అంగుళాల QLED డిస్ప్లే కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటర్తో పాటుగా. ఈ స్కూటర్ యొక్క అంచనా ధర సుమారుగా 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అలానే ఈ స్కూటర్లో మనకి 8 అంగుళాల OLED డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ యొక్క అంచనా ధర 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది. నెక్స్ట్ అయితే జీలో కంపెనీ వాళ్ళు వాళ్ళ లాజిక్స్ అనే ఒక స్కూటర్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ని
జూలై నెలలో అయితే మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ వచ్చి 120 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తారంట. ఇందులో మనకి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వస్తుందన్నమాట. ప్రీవియస్ గా ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ నార్మల్ వేరియంట్ డిజైన్ తో అయితే కనుక 90 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తారు. ఇప్పుడైతే ఈ ఫేస్ లిఫ్ట్ వర్షన్ వచ్చి 120 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఈ డిజైన్ చూసినట్లయితే కాస్త మనకి B2B పర్పస్ ని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కనిపిస్తుంది. మార్కెట్లో ఇంత ముందు కూడా ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇంచుమించుగా అదే డిజైన్తో వీళ్ళు ఈ లాజిక్స్ అనే ఒక పేరుతో ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే జూలై నెలలో మార్కెట్లో తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తాజాగా 12 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో హిమాచల్ ప్రదేశ్లోని ఎయిడ్స్ కంట్రోల్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. హెచ్ఐవిపై అవగాహన కల్పిస్తూ అక్కడ ఉన్న పేషెంట్స్కి ఇస్తారేమో, లేకపోతే దాని గురించి కంప్లీట్ క్లారిటీ లేదు కానివ్వండి. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే మాత్రం 12 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ను ఉపయోగించి ఒక 8 డిస్ట్రిక్ట్స్లో డోర్ టు డోర్ మెడికల్ సర్వీసెస్ కోసం అయితే ఉపయోగించబోతున్నారు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో హెచ్ఐవి కానివ్వండి, ఎయిడ్స్ వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ లాంటివి ఇవ్వడం కానివ్వండి, మందులు ఆఫర్ చేయడం వంటి అయితే చేస్తారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక కార్గో షిప్ ఏదైతే ఉందో మెక్సికోలో కొత్తగా తయారు చేసిన 700 వాహనాలని డెలివరీ తీసుకెళ్తున్న ఒక కార్గో షిప్ బ్యాడ్ వెదర్ కండిషన్ వల్ల మునిగిపోవడం జరిగింది అనమాట. ఇందులో 70 కొత్త ఎలక్ట్రిక్ కార్స్ కూడా ఉండడం జరిగింది. అలానే 680 హైబ్రిడ్ వాహనాలు కూడా ఉన్నాయండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.